మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలంటూ జిల్లా సాధికార సమితి జేఏసీ ఆధ్వర్యంలో నేడు నిరసనలు తీవ్రత స్థాయికి చేరుకున్నాయి. రాజంపేటను బంద్కు పిలుపునిచ్చారు. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్లో రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున బంద్కు తమ మద్దతును తెలియజేశారు. జేఏసీ సాధనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు బట్టి ఈ యొక్క పలువురు నాయకులు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలు, వ్యాపారస్తులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నిరసనను తెలియజేస్తూ ఈరోజు బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాజంపేట ప్రాంతం అనేది ఈ 3 నియోజకవర్గాలకి భౌగోళికంగా మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. అలాగే పాపులేషన్ రూపంగా చూసినా కూడా ఇక్కడ 6 లక్షల మంది జనాభా ఉండడము, ఇక్కడ అన్ని రకాలుగా అన్ని రోడ్డు, రైలు, విమాన మార్గాలు కూడా ఉండడము, అలాగే వాటర్ ఫెసిలిటీ ఉండడము, ఇలా ఉద్యానవనం పంటలు పండడము, అలాగే ఇక్కడ ఎంతోమంది మహానుభావులు జన్మించిన ఈ స్థలము, ఆధ్యాత్మికంగా కూడా ఒంటిమిట్ట, ఇక్కడ నందలూరు స్వామినాథ స్వామి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ఇక్కడ ఉండడము, అన్ని రకాలుగా అనువైనటువంటి ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. మా బిడ్డల ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వారి యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని బంద్ రూపంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఈ బంద్ కార్యక్రమానికి 4 గంటల నుంచి సహకరించినటువంటి ప్రజలందరికీ, వ్యాపారస్తులందరికీ, మా జేఏసీ వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాజంపేటను జిల్లా కేంద్రంగా సాధించుకునేంత వరకు మా పోరాటం ఇట్లాగే కొనసాగుతుంది. జై రాజంపేట, జై జై రాజంపేట. ఈరోజు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనేసి జరుగుతున్న ఉద్యమాల్లో భాగంగా రాజంపేటను మరియు రైల్వే కోడ్ను బంద్ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఉదయం 4 గంటల నుంచే నిరసనకారులు జిల్లా కేంద్రాన్ని చేయాలనేసి ఆర్టీసీ బస్టాండు, పాత బస్టాండ్ కూడలలో రావడం జరిగింది. కాబట్టి రాజంపేట ప్రజల ఆకాంక్షను, మనోభావాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను.